వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము వెజ్ మ్యాగీ నూడిల్స్ తయారు చేస్తాము. మ్యాగీ చేయడానికి నేను 2 పీసెస్ మ్యాగీస్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం మ్యాగీ పీసెస్ తీసుకున్నాం కదా, మ్యాగీని తుంచి వేసుకోవాలి. మనం నీళ్ళు ఎక్కువ పెట్టుకుంది, నీళ్ళు ఇవి ఉడికిన తర్వాత నీళ్ళు వంపేయడానికి అని, అందుకే ఎక్కువ పెట్టుకోవాలి ముందు. ఇప్పుడు దీంట్లో ఏమి వేయొద్దు, మసాలాలు కానీ ఏది కానీ. మ్యాగీని బాగా ఉడకనివ్వాలి. మ్యాగీ ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మ్యాగీని స్టైనర్లో వేసుకుందాము. ఇలా స్టైనర్లో వేసుకొని ఇప్పుడు పైనుంచి చల్ల నీళ్ళు పోయాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మ్యాగీ పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్కి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వెల్లుల్లి వేసుకుందాము. సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి. ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్స్, క్యాప్సికమ్ ముక్కలు 2 స్పూన్స్, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఇంకా మనకు నచ్చిన ఏమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత వీటిలో ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. మ్యాగీ మంచి కలర్ రావడం కోసం కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాము. మ్యాగీ ప్యాకెట్స్లో మనకు మ్యాగీ మసాలా వస్తుంది కదా, ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 మ్యాగీస్ కదా, 2 ప్యాకెట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా, నీళ్ళు వంపేసినాం కదా, ఆ మ్యాగీని వేసుకొని కలుపుకోవాలి. మసాలాలన్నీ మ్యాగీకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమాత్రం వేయొద్దు, మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా. మ్యాగీ వెజ్ నూడిల్స్ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం మ్యాగీని. మ్యాగీ నూడిల్స్ని ఈ విధంగా చేయడం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.